వికారాబాద్ జిల్లాలోని లక్నాపూర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి. లక్నాపూర్ ప్రాజెక్టులో బోటు సేవలను ప్రారంభించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు స్వయంగా బోటులో ప్రయాణించారు. పరిగి ప్రాంత ప్రజల కల నెరవేరిందని, పర్యాటక అభివృద్ధికి ఈ బోటు సేవలు కొత్త ఊపిరి నిలిపనున్నాయన్నారు. లక్నాపూర్ ప్రాజెక్టు అభివృద్ధి ద్వారా పర్యాటకంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. కోటిపల్లి ప్రాజెక్టు తర్వాత లక్నాపూర్లోనే బోటింగ్ సేవలు కల్పించామని, ఇక్కడ కాటేజ్ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. ఇది ఇంకా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క బోటింగ్ కార్యక్రమం ఎప్పుడు కూడా నిర్వహించబడుతుంది. ఇక్కడ కొన్ని కాటేజెస్ ఏర్పాటు చేస్తాం. నైట్ టైంలో కూడా ఎవరైనా స్టే చేయాలంటే ఆ కాటేజెస్ లో ఉండొచ్చు. వాళ్ళ బంధుమిత్రులు కానీ ఇంకెవరైనా ఫ్రెండ్స్ వచ్చినా సరే ఇక్కడే స్టే చేయొచ్చు వీకెండ్స్ లో. కానీ చాలా మంది హైదరాబాద్ సిటీ నుంచి కూడా మన దగ్గర కోట్పల్లి ప్రాజెక్ట్ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డెస్టినేషన్ మన పరిగి లక్నాపూర్ ప్రాజెక్ట్ కు రావడం అన్నది జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ, ఇదే కాకుండా పరిగికి దగ్గరలోనే ఒక ఈకో అర్బన్ పార్క్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. దానికి హెచ్ఎండిఏ నిధులతో 10 కోట్ల రూపాయలతో ఆ యొక్క అర్బన్ పార్క్ జాఫర్పల్లి దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా పూడూరు మండలంలో కూడా రామగుండం టెంపుల్ కూడా ప్రాచీన టెంపుల్, అది 400 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శివాలయం. అది అక్కడ కూడా హెచ్ఎండిఏ ఫండ్స్ 10 crores చూపిస్తూ దాన్ని కూడా డెవలప్ చేస్తున్నాం. ఈ విధంగా పరిగి నియోజకవర్గం లోపల చాలా ప్రదేశాలు టెంపుల్ టూరిజం అనేది కూడా ఉంది. టెంపుల్ టూరిజం అంటే పామండ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. లో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అదేవిధంగా వ్యాపారాలు కూడా చేసుకుంటారు. నిరుద్యోగ యువకులకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి ప్రజలకు కూడా ఈ యొక్క టూరిజం మూలంగా వాళ్ళు సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో గడపడానికి వీలవుతుంది. కాబట్టి ఈ యొక్క బోటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది.